అయితే దీని ముందర మనం 2 ఇంటర్వ్యూలు చేసాము. తను స్టార్ట్ చేయాలి. తను ఫస్ట్ ఫార్వర్డ్ ఆవిడ చెప్పాలి. అవును కదా, కానీ ఇంట్రడక్షన్ ఏంటో కానీ నేను కంటిన్యూటీ ఒకటుంది. ఫస్ట్ ఇంటర్వ్యూకి, సెకండ్ ఇంటర్వ్యూకి. ఏంటిది? కాదు. అంజలి అంజలి అనే పాటతో, కాబట్టి పాటతో ప్రారంభించాం గనక ఇప్పుడు ఆవిడ ఫార్వర్డ్ చెప్తారు. అయ్యో బాబోయ్, 2 ఇంటర్వ్యూలు 99% మంది ఎంత రిలాక్స్ అయ్యి ఉండి సరదాగా నవ్వుకున్నాం. ఆ 1% ఎవరు తమరా? ఆ 1% నన్ను తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఏమండి మీకేమొచ్చింది పోయే కాలం, ఇంత డిగ్నిఫైడ్గా చేసే మీరు జేడీ గారితో ఆ ఇంటర్వ్యూ ఏంటండి, ఏంటి దిగజారి పద్ధతి లేదు పాడలేదు మీకని తిట్టారు నన్ను. అంటే ఏంటి దిగజారిపోయామని? నన్ను అంటే నేను ఆల్రెడీ అదే కవర్. మీరు సరదాగా ఉంటారని అందరికీ తెలుసు, మీరు అందరితోనూ సరదాగా ఉంటారని తెలుసు, ఒక కంజిలతోనే సరదాగా ఉండరు మీరు. కాదు 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 బట్ అంజలి ఇంటర్వ్యూకి ఎందుకు ఆ స్పెషలైజేషన్? ఇప్పుడు మన హేమంత్ ఉన్నాడు, తను ఇంటర్వ్యూ చేసి కూడా అంటాడు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నాం అంజలి గారి ఇంటర్వ్యూ అని. ఏంటిది అంటే ఏంటి అసలు? వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ది సీక్రెట్ అంజలి? మీరు అన్నారు కదా, నీ ఇన్నోసెన్సీ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అని. సో మేబీ ఇది ఫస్ట్ ఇంటర్వ్యూలో అన్నాను అలా. ఫస్ట్ ఇంటర్వ్యూ చచ్చినా అనలేదు. నాకు ఫోన్ చేసి ఏమండి అంతేలేండి మాకెందుకు ఇస్తారు కాదు కాదు, నిన్న రాత్రి కూడా అసలు మెసేజ్, అయ్యా మహానుభావ. అవును మరి 62 ఇంటర్వ్యూలు ఇచ్చారా మీరు ఈ వారంలో? 62 ఇంటర్వ్యూలు నా ఇంటర్వ్యూ లేదు, కానీ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. ఒక్క మెసేజ్కి ఎప్పుడో చూసుకుని ఎప్పుడో మెసేజ్ పెడతారు ఆయన. అది కూడా ఏంటి, ఇంటర్వ్యూ పర్పస్ మాత్రమే మీరు అనుకుంటారు. అసలు ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ నో మెసేజెస్, నో కాల్స్, నథింగ్. అంత సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ రియలీ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మన ఇద్దరం ఇలా మాట్లాడితే చాలా అపవిత్రంగా ఉంది. ఎందుకంటే పాపం వాళ్ళు ఏదో ఎంటర్టైన్ అవడానికి వస్తే అదే కదా కదా. అవును. సో హౌ ఇస్ గిరి? వచ్చే ముందే మా అమ్మ ఫోన్ చేసి, అదే గిరిజ గారు, నాగేశ్వర గారు ఎలా ఉన్నారు? నిజంగా అండి, మీరు అసలు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని అడగడం, అయ్యో హార్ట్ టచింగ్. నో 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 నో, ఇన్నేళ్లుగా 5-6 ఏళ్ల నుంచి అని మర్చిపోకుండా ఏ ఇంటర్వ్యూ వచ్చినా అడుగుతాను. నో నో నో, బికాస్ మదర్స్ అండ్ ఫాదర్స్ ఆర్ ఆల్వేస్ స్పెషల్, ఎస్పెషల్లీ మదర్స్. గిరిజ గారు బాగున్నారు. ఒక్కసారి ఆవిడ చూడాలి నాకు. అంటే వద్దులే, అమ్మకి 60 ఏళ్ళు వచ్చేసాయి. 64 చాలా తప్పు నేను అనేది. ఎందుకు? కాదు కాదు, 64 ఏళ్ళు వచ్చినా కూడా కూతురు గురించి తెలియలేదని బాధపడుతున్నాను. అయ్యో నారాయణ, మా అమ్మకి తెలియకపోవడం ఏమిటి? అవునా? మా అమ్మకి తెలియదు ఏమిటి, మీకు తెలుస్తుంది ఏంటి అది చెప్పండి. ఇప్పుడు మనం మొదలెడదాం. మొదలెట్టిన తర్వాత వద్దాం. మీరు ఇలా మధ్యలో ఆపొద్దు, వాళ్ళు ఇంకో రకంగా అనుకునే అవకాశం. ఏమి అనుకోరు, మనం మళ్ళీ వద్దాం. దీన్ని ఏది డిస్కంటిన్యూ చేయొద్దు. సో ఇప్పుడు ఏంటి, స్పెక్స్ మార్చారు కొత్తవి. లాస్ట్ ఇంటర్వ్యూకి ఇప్పటికి తేడా ఉంది. అంటే ఇప్పుడు ఏదో ఒకటి మారాలి కదా. సో ఇప్పుడు ఏంటి, వై ఆర్ యూ షైనింగ్, వై ఆర్ యూ లుకింగ్? ఎవరు, నేనా? సంథింగ్ హ్యాపెనింగ్. ఏమి లేదు, చెమట ఎక్కువ పట్టి ఉంటుంది, హడావిడిలో ఫాస్ట్ గా వచ్చాను కాబట్టి అంతే. చెమట పట్టినందుకు అందంగా ఉండరు అంజలి. చెమట్లు పట్టించే వాళ్ళు ఎవరు అని. ఓయమ్మా దేవుడా, అయ్యయ్యో. అరే నేను అనేది, ఆ చెమటలు పట్టించే వాళ్ళు ఎవరు అంటే అంత ఆనందానికి. మీకు అలా అర్థమైందా? చెమటలు పడితే అందంగా ఉంటారని తెలిస్తే 90% మంది బాలాట వాళ్ళందరూ చెమటలతోనే తిరుగుతూ ఉంటాం. కాదు, ఏదో జరుగుతుంది. ఆ లూజ్ హెయిర్, ఆ కళ్ళజోడు, ఆ పింక్ లిప్స్టిక్. సో ట్రెడిషనల్ అండి. నిజం చెప్పాలంటే మీ హెయిర్ స్టైల్ కన్నా నా హెయిర్ స్టైల్ పెద్ద గొప్పగా ట్రెడిషనల్ అంటే ఏమైనా సంబంధం ఉందా? అంటే మీ చీర కన్నా నా చీర బాగుందంటే అసలు ఏమైనా అర్థం ఉందా అసలు మరిద్దరికి? కాదు కాదు, నాకు చిన్న డౌట్, ఏదో సంథింగ్ హ్యాపెనింగ్, నాకు చెప్పట్లేదు మా వల్లి. మీకు తెలియని విషయం ఉంటుందా చెప్పండి, నిజంగా లైఫ్ లో అంతా. కాదు కాదు, ఏదో సంథింగ్ ఐ కెన్ సీ యువర్ రియలీ లుకింగ్ బ్యూటిఫుల్. బీహార్ నుంచి వచ్చాను నిన్న రాత్రి. బీహార్ వెళ్తే అందంగా ఉంటాను తెలిసే మేమందరం రోజు. అది కాదు స్వామి, రెస్ట్ లేదు పాడలేదు దిక్కుమాల జీవితానికి, అది చెప్పచ్చు. బీహార్ లో అంత బిజీయా? మీకు అలా అర్థమైందా? రాకేష్ మనం ఎక్కడికి వెళ్ళాం అంతకు ముందు? కాదు నేను అనేది ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్కి వెళ్ళామా. ప్రయాగ్రాజ్ లో 5 రోజులు. అయితే మొగాడు ఊరు పేర్లు ఉన్నవన్నీ ఊర్లకి వెళ్తే పిల్ల బాగుంటుంది అన్నమాట. ఇలా కూడా ఆలోచిస్తారా? ప్రయాగ్రాజ్ అది మంచి స్ట్రాంగ్ మ్యాన్ పేర్లా ఉంది. సుమగారి ప్రోగ్రామ్ లో ఆ సింగర్ని సతాయించారు. మామూలు కదా పాపం, వాళ్ళ ఆయనతో ఎక్కడ కొట్లాట వస్తుందని చెప్పి రోజా గారిని అయితే మామూలుగా సతాయించలేదు. రోజా నేను ఫ్రెండ్స్. ఓహో, మీ ఇద్దరం చాలా మంచి స్నేహితులు. నాకు ఆఫ్ కోర్స్ సమీరా ఇస్ అ వెరీ గుడ్ సింగర్, వెరీ గుడ్ సింగర్. మరి ఇంత దారుణంగా సతాయిస్తారేమండి? సతాయించడం ఏంటి అసలు? సతాయించడం ఏంటి నాకు అర్థం కాదు. అందరినీ ఇదేనా? ఏ ఒక్కళ్ళంటే పోనీ అంజలి మీద అభిమానం ఉందంటే అనుకోవచ్చు, ప్రతి ఒక్కళ్ళతో ఇలాగే ఉంటారు నారాయణ.
టూ మచ్ కదా. మధ్య మధ్యలో నారాయణ ఆయనడు నారాయణ గారు ఎవరు మాకు తెలియాలి కదా. అంటే బీహార్ వెళ్ళొస్తే ఇలా తయారైంది పిల్ల. అయ్యో అలా అనలేదు, తర్వాత ఉత్తరప్రదేశ్ కూడా వెళ్ళింది చూడు. రెస్ట్ లేదండి నా ఉద్దేశం అది. అవునా? నిజంగా అయ్యో ఎందుకలా? జర్నీ కదా. అవును. ఇక్కడి నుంచి ప్రయాగరాజ్కి 36 గంటలు బై బస్సు ట్రైన్ వెళ్తే, ఫ్లైట్ లో 3.5 గంటలు దిక్కుమాల జీవితం. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు భయంకరం. అసలు వెదర్ అయితే 48-49 ఉంది వెండ. ఉంటుంది కదా మరి. ఒక హాట్ ఇంకో హాట్ చోటుకి వెళ్తే హీట్ పెరగదా? కాదు అసలు ఈ మాటలు ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మీరు ఏం చదువుకున్నారు అసలు? ఏం చదువుతారు రోజును? కాదు, నేను 4th క్లాస్ డిస్కంటిన్యూడ్. నిజం, 4th క్లాస్ డిస్కంటిన్యూడ్. అది 4th చదివితేనే ఇట్లా ఉన్నాను. ఇంకా అది డిగ్రీ చదివితే ఇంకా ప్రాబ్లం వచ్చేది. ఇంటర్మీడియట్ డిగ్రీ ఉంటే తర్వాత అంటే పీజీ. ఇంకో మాట చెప్పండి, నిజం మాట్లాడండి. నిజం చెప్పదా? 4th చదివానన్నా కానీ పాస్ అయ్యాను లేదు. 3rd పాస్, 4th ఫెయిల్, 3rd పాస్, 4th ఫెయిల్. అరే కాదు, ఇది నిజం చెప్తేనేమో నంబర్. ఇందాక ఒక లేడీ గెస్ట్ వచ్చారు, ఆయన చాలా పెద్ద ఫ్యాన్ అండి, నేను కూడా వస్తానండి అందావిడ. కుళ్ళుబడి తీసుకురాలేదు. నేను చెప్పకూడదు, నేనే తీసుకురాలేదు. కుళ్ళుబడి తీసుకురాలేదు. అవును, లేట్ అయిపోతుంది ఇంకా మాకు షూట్. అది ఏమండి ఆయన ఏం చేస్తున్నారు కనుక్కోరా, ఆయన ఏం తింటారు, ఏం ఎక్సర్సైజ్ చేస్తారు, ఆయన అలాగే ఉండడానికి కారణం ఏంటి అని అడిగింది. ఆవిడికి సమాధానం చెప్పండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్. ఆవిడ పేరు చెప్పకూడదు గారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఎందుకంటే చెప్పకూడదు గారు నా గురించి అలా మాట్లాడటం నాకు నిజంగా ఆనందంగా ఉంది. నిజం, ఎందుకంటే చెప్పకూడదు గారికి నేను తెలియకపోయినా మీరు తెలుసు. పర్సనల్గా చెప్పకూడదు గారికి నాకు పరిచయం లేదు. ఓకే, ఆ చెప్పకూడదు గారు నా గురించి ఈ మాట ఆవిడ అన్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో వెరీ మచ్. చెప్పండి మీరు ఏం తింటారు, ఏం ఎక్సర్సైజ్ చేస్తారు చెప్పండి. ఈసారన్నా చెప్పండి, బాగోదు అసలు. లాస్ట్ టైం కూడా క్విట్ చేశారు ఇలాగే. కాదు అసలు నాకు ఫుడ్ అంటే ఇష్టం లేదని నేను అరిచి మరీ చెప్తాను. ఐ లైక్ ఫుడ్. మరి ఏం తింటారండి? ఏదో ఒకటి తినాలిగా బతకడానికి. చాలా అవసరమైనది తింటూ ఉంటాను. ఆ వాయిస్ ఏమిటండి బాబు? అవసరమైంది తింటూ ఉంటాను, అనవసరంగా తిన్ను అంటున్నా నేను. అసలు ఏం తింటారు? అవసరమైంది ఏం తింటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ డోంట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. నిజమేనా? నిజం, ఐ డోంట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. ఒక్కదానికన్నా సరైన సమాధానం కాదు, నిజం ఇదే అంటే ప్రాబ్లం. నేను నిజం చెప్తే చెప్పండి. ఐ డోంట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ గుడ్ బై. అండ్ కాఫీ టీలు అలవాట్లేదు. మానేశాను. ఇదివరకు ఉండేది, ఇప్పుడు మానేశాను. ఒక 2 yearsగా మానేశాను కంప్లీట్గా. బట్ దానివల్ల అలా ఏం జరగదు. మీరు ఈ మాట ఫర్ మై వల్లి అండ్ చెప్పకూడదు గారికి. ఆవిడ పేరు అదే, ఆవిడ పేరు కదా నేను అంటే మాకు తెలిసిన వాళ్ళలో చూడు కుర్తా అని ఒక ఆవిడ ఉన్నారు. చూడు కుర్తా నిజంగా పేరు, నిజంగా పేరు, అమ్మవారి పేరు. చూడు కుర్తా అనేది అమ్మవారి పేరు. లాస్ట్ టైం కూడా ఎలాగేదో ఉంటే నేను నెట్లో వెతుక్కున్నాను పిచ్చిదాన్ని. కాదు, చూడు కుర్తా అనేది అమ్మవారి పేరు, ఇది జోక్ కాదు. ఎనీవేస్, మళ్ళీ మనం డైగ్రెస్ అవుతున్నాం. అలాగే ఈవిడ పేరు కూడా చెప్పకూడదు గారేమో అనుకున్నా నేను. అంటే అలా ఉండొచ్చు కదా, ఎందుకంటే కొంతమంది అలా పెట్టుకుంటూ ఉంటారు పేరు. లాస్ట్ టైం మీరు పురోహితుడి పేరు చెప్పారు, బాగా చెప్పారు. ఎవరిది? పురోహితుడి పేరు. అవును, అద్భుతంగా చెప్పారు. అవును, కానీ ఇది మాత్రం నిజంగా అమ్మవారి పేరు. చూడు కుర్తా అమ్మవారి పేరు. సో ఇప్పుడు ఎనీవే కమింగ్ బ్యాక్ టు దాట్, ఇప్పుడు May 1st నా గాయపడ్డ సింహ సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మా వల్లి చూస్తున్నా చూడదా? 100% చూస్తాను. లాస్ట్ టైం నేను దయా మూవీ కూడా నేను చూసి మీ యాక్టింగ్ కి తర్వాత నేను రివ్యూ కూడా ఇచ్చాను. అలా అనొద్దు మీరు. అవును, చెయ్యి విరిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది? చెయ్యి విరిగిపోలేదు. మీకేం తెలుసు? యాక్చువల్లీ విరిగిపోలేదు, కొంచెం ఇదైంది లిటిల్. లాస్ట్ ఇయర్ May 22nd రోజున యు వర్ ఇన్ పట్టి. వాళ్ళ పొద్దున్నే నా ఫోన్లో ఇదే డేట్ 1 year అయింది అని కంప్లీట్ అయితే మా ఫ్రెండ్కి పొద్దునే పంపించి అప్పుడే 1 year అయిపోయిందా అని పంపించాను. కరెక్ట్ గుర్తుపెట్టారండి మీరు. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్. అంటే ఆ రోజు చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్ జరిగింది నా లైఫ్లో, అందుకని అలా గుర్తుంచుకున్నాను. సీరియస్లీ? సో ఎనీవే, ఇగో అలా చూడు కుర్తా గారు కదా ఆవిడ పేరేంటి? చెప్పకూడదు గారి పేరు మాత్రం నాకు చెప్పకూడదు, కానీ నేను మాత్రం చెప్పకూడదు అని చెప్పాలి. సరే, ఎనీవే సో నేను ఇవాళ మాత్రం చాలా సిన్సియర్గా, చాలా జెన్యున్ గా ఆన్సర్ వాళ్ళు డిసైడ్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అయితే డన్. అప్పుడు వ్యూస్ తగ్గినప్పుడు తెలుస్తుంది. ఓకే, తెలుస్తుంది. అప్పుడు మాత్రం ఎంజాయ్ చేసి నాకు మధ్యలో ఫోన్ చేసింది వెళ్ళి చేసి, వాళ్ళు ఎవరో రెసార్ట్ వాళ్ళు మన ఇద్దరిది. అయ్యో కాదు, అయ్యో రెసార్ట్ లో ఉండమని కాదు, రెసార్ట్ వాళ్ళు ఎవరో మన ఇద్దరు ఇంటర్వ్యూ అడిగారని
వాళ్ళు ఏదో రిసార్ట్ ఓపెనింగ్ కి మన ఇంటర్వ్యూ చూసి మన ఇంటర్వ్యూ చూసి మీ గురించి అడిగారు, అదే మన గురించి కాదు. మన గురించి అడగలేదు, మన ఇద్దరిని కలిసి రెసార్ట్ లో మన ఇద్దరిని కాదు కాదు నారాయణ నా అబద్ధాలండి ఏ, బాబు. ఏ, ఏ, వల్లి నేను అలాంటివి చేయను, ఆ డబ్బులు ప్రోగ్రాంలు అవి చేయను అని చెప్పాను అప్పుడు. అవును. కాదు, యూ సెడ్ ఏదో రెసార్ట్ ఓపెనింగ్ ఉంది, ఓపెనింగ్ ఉంది, అది నిజం. దానికి మన ఇద్దరిని ఇంటర్వ్యూ చేయమన్నారు అక్కడ అని యూ టోల్డ్ మీ. చూసారా, మన ఇద్దరిని కాదు, ఆయన అడిగారు మాట వాస్తవం. సార్ ఓపెనింగ్ కి వస్తారా, కొంచెం ఇంటర్వ్యూ చూసాం, ఆయన వస్తే బాగుంటుందండి అని అంటే మొత్తం చూడాలి నో కదా, నో నో కొంచెమే నో నేను చూడటానికి. నేను అస్సలు కాదు నో వల్లి, కమర్షియల్ యాక్టివిటీస్ అని చెప్పని అన్నారు, రాలేదు తర్వాత. లేదు నేను మన ఇద్దరిది ఇంటర్వ్యూ, యూ ఫర్గాట్, యూ సెడ్ మన ఇద్దరు ఇంటర్వ్యూ తీసుకుంటా అంటున్నారు అక్కడ. నిజం, యూ టోల్డ్ మీ దిస్, దే వాంట్ దట్ టు హ్యాపెన్ ఇన్ మరి ఎందుకు ఇవ్వలేదు మనం? ఇంటర్వ్యూకి అయితే ఇంట్రెస్ట్ ఏంటన్నా నేను. ఆహా, చిచి కాదు కాదు, ఇంటర్వ్యూకి అయితే రిసార్ట్లకు వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం మీరు బేసిక్ గా ఏమనుకోద్దు, దయించి అలా నవ్విస్తారు, నేను నవ్వుతాను అంతే. కాదు కాదు, ఇంటర్వ్యూకి రిసార్ట్కి ఎందుకు అన్నా. ఓహో, ఇట్స్ అ గ్రేట్ పాయింట్ కదా, అవును కదా. ఎందుకు వెళ్తారు రిసార్ట్కి ఇంటర్వ్యూలకి? భగవంతుడా కాదు తండ్రి, కాదు కాదు ఇది ఇంతకీ ఈ టేబుల్ మీకు కాదు తెలుసా? కాదు, నేను మళ్ళీ చెప్పకపోతే బూత్ అనుకుంటారు. చెప్పండి. ఇంటర్వ్యూకి వాళ్ళ రిసార్ట్స్ కి ఫ్యామిలీతో రిలాక్స్ అవ్వడానికి వెళ్తారు. ఓహో, అది. ఓకే, సంతోషం. Hmm. ఈ టేబుల్ ఎప్పుడు చూసినా అదే ఫ్రెష్నెస్ ఉంటుంది. ఈ పిక్చర్ కానీ ఈ టేబుల్ కానీ ఇలా ప్లాన్ చేసింది ఎవరు, ఎప్పటి నుంచి ఉంది ఇలా? నేను కరెక్ట్ గా ఇంకా మార్చేద్దాం అనుకుంటాను, అనేసి జోక్ కాదు. ఎందుకు ఇంత బాగుంటుంది? లేదు లేదు, అంటే ఇంకా బోర్ కొట్టిందా మీకు సీరియస్లీ? సీరియస్లీ నిజంగా ఇవాళే నేను ఇన్ఫాక్ట్ ఆ మేకప్ మ్యాన్ రంగాతో చెప్పారు, రంగా మార్చేద్దాం బోర్ కొడుతుంది. మేకప్ మ్యాన్ రంగానే ఏళ్ల తరబడి ఉన్నాడు. అవును, వాడికి వేరే మీరు జనరల్ గా మనుషులు మార్చరు, నాకు తెలుసు ఆ విషయం. ఇది ఎందుకు మార్చదు? అన్ని అబద్ధాలే, ఆర్జీవి గారు లాగా. బాబా చెప్పేది ఒకటి చేసేది ఇప్పుడు ఒకటి. కాదు, నా సంగతి వరకు ఓకే, ఉమ్. అసలు పాపం ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తాం? మీరు ఆయన అలా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటారు. మీరేమో పద్ధతిగా ఉన్నా కూడా ఎక్కడ పద్ధతిగా ఉన్నట్టు చెప్పరు, అల్లరి చేస్తారు కెమెరా ముందు. జనాలు అదే నిజం అనుకుంటారు. నిజానికి అది కాదు మీరు, అది మాకే తెలుస్తుంది ప్రత్యక్ష. సి వల్లి, నా హోల్ ఐడియా ఏంటి చెప్పనా? చెప్పండి. ద హోల్ ఐడియా ఇస్, ఇప్పుడు మనం ఉండే అరగంట 40 నిమిషాలు ఉమ్. మన ఇద్దరం సరదాగా మాట్లాడుకుంటే ఐ వాంట్ టు ఎంటర్టైన్ పీపుల్. నాకు ఇప్పుడు పొద్దున్నే నేను లేచి 6:05 రైట్ కాల్తో 3 కిలోమీటర్లు పరిగెడతాను, ఇవన్నీ ఇదే ఎందుకంటున్నా? పాయింట్ లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా ఉంటుంది చూడండి. నేను యోగా చేసినంత బోర్గా ఉంటుంది, అందులో దయించాలంటే దిక్కుమాలిన ప్రశ్నలు అడగకు. నిజం, కాదు, ఆ. ఆడియన్స్ వాళ్ళకి చాలా ఆల్టర్నేట్స్ ఉన్నాయి కదా, అవును. వాళ్ళకి చాలా అంజలిలు ఉన్నాయి, సారీ వాళ్ళకి చాలా అందమైన ఆల్టర్నేట్స్ ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళకి ఇవన్నీ మనం బోరు చెప్పకుండా ఈ అరగంట సేపు గాయపడ్డ సింహం ఒకటి రిలీజ్ అవుతుంది. అవును. అంజలి ఎందుకు అందంగా ఉంది, లేకపోతే అంజలి ఎందుకు ఇలా నవ్వుతూ ఉంది, అంజలి ఎందుకు ఇంత కళకళలాడుతూ ఉంటుంది అని మాట్లాడుకుంటే అయిపోద్ది పని. ఇప్పుడు గాయపడ్డ సింహం మీరేనా? Yeah, నేను సినిమాలోనా రియల్ లైఫ్ లోనా? చూసి రియల్ లైఫ్ లో మనం ఎందుకు గాయపడతాం? ఆ. గాయపరుస్తాం మనం. సో గాయపడ్డ సింహం నేను, ఓకే. తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహమే, ఓ, శ్రీ విష్ణు కూడా గాయపడ్డ సింహం. శ్రీ విష్ణు గారిని కొత్తగా రివీల్ చేసినట్టున్నారు కదా. కరెక్ట్. ఎందుకని అంటే ఫస్ట్ దాచేశారు? కాదు నన్ను కూడా దాచేశారు. ఓకే. నాకు దాక్కోవడం అలవాట్లేదురా మగడా అంటే దాచేశారు. నాకు ఏది దాచుకోవడం అలవాట్లేదురా అంటే దాచేశారు. కాకపోతే అప్పుడు ఏం చెప్పారంటే, మేము జేడి చక్రవర్తి మీద తెలియసారు, మా బ్రూటల్ ధర్మ మీద తీసాం, ఓహో. సో మాకు తెలిసి ఎప్పుడు ఏం చేయాలో అన్నారు. ఓహో. ఓకే ఓకే అయితే ఓకే అన్న. సో ఫస్ట్ తరుణ్ భాస్కర్ని, ఫరియాని, మానసాని రివీల్ చేశారు. ఉమ్. తర్వాత బ్రూటల్ ధర్మ అని నన్ను రివీల్ చేశారు. ఇప్పుడు శ్రీ విష్ణుని రివీల్ చేశారు. ఓహో. షూటింగ్ అంతా మొత్తం ఎక్కడ జరిగిందంటే ఏం చెప్తారు? ఎక్కడ జరిగిందని చెప్తే, అంటే హైదరాబాదా, ఇంకో ప్లేస్, ఏరియా? ఓకే ఇప్పుడు నేను నాదో ప్రశ్న. ఆ. ఇప్పుడు మా షూటింగ్ డెహ్రాడూన్లో 10 రోజులు, ఆ. బల్కంపేటలో 5 రోజులు, చిక్మంగళూరులో వెటకారం. కాదు అని చెప్తే దానివల్ల ఏం లాభం అసలు అంటే చేయలేదు. ఓహో ఇక్కడ జరిగిందా? అంటే ఓకే అనుకుని నెక్స్ట్ లేదు సిన్సియర్గా అడుగుతున్నా. కాదు వలి, అవునండి. అయితే యాజ్ అన్ ఆడియన్ గా నా ఉద్దేశం ఏంటంటే, అబ్బా ఈ లొకేషన్ ఎంత బాగుంది, ఎక్కడ ఉంటుందంటావు అని అనుకుంటాం సినిమా చూసిన తర్వాత. చూసిన తర్వాత మరి చూడక ముందు ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేస్తే ఎలా? సరే చెప్పకండి అయితే. కాదు చెప్పటం చెప్పాక మీరు నాకు మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తారా? కాదు వల్లి, మీరు appointment కాదు ఇవ్వండి. 100 అరే పాయింట్ లోనే అపాయింట్మెంట్ ఉంది, నేను చెప్పేది అది కాదు. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, ఇది ఎందుకు అడుగుతారు తెలుసా? ఆన్వాయితీగా వస్తున్న ఒక ఆచారం. అవును. ఎన్ని రోజుల్లో జరిగింది షూటింగ్? అడగట్లేదు. కాదు 40 రోజుల్లో జరిగితే మంచి సినిమా, 400 రోజుల్లో తీస్తే పిచ్చి సినిమానా? లేకపోతే 400 రోజుల్లో తీస్తే మంచి సినిమా, 40 రోజుల్లో తీస్తే పిచ్చి సినిమానా? అసలు ఏం అడుగుతారు? గుడ్ మార్నింగ్ అని అడిగితే నేను మార్నింగ్ చెప్పను అన్నట్టుంది. అది మనంతా నైట్స్ కదా. నేనేది అయ్యా అదే తప్పు. ఈ అమ్మాయి నేను ఏం చెప్పినా తప్పట్టుకుంటుంది. నేను అనేది మనకి నైట్స్ ఎప్పుడు గుడ్గా ఉండాలి, మార్నింగ్ ఎలాగో గుడ్గా ఉంటుంది, కాబట్టి గుడ్ నైట్ అనేది ముఖ్యం అంటున్నాను నేను కదా. నైటే కదా మనకి.
అది కాదు, మార్నింగ్ అయినా కూడా ఓకేనే, గుడ్ చెప్పడానికి, గుడ్ జరగడానికి. ఎవరైనా మీరు చెప్పే సెన్స్ ఏమన్నా అలా ఉందా అసలు? నారాయణ. అర్థం చేసుకునే వాళ్ళు వక్ర బుద్ధి ఉంటే వక్రంగా అర్థం అవుతుంది, చక్ర బుద్ధి ఉంటే చక్రగా అర్థం అవుతుంది. అది ఇది ఇక్కడ చక్ర బుద్ధి అనమాట. Yeah. అది వక్ర బుద్ధి. అదే విషయం. కాదు కాదు, ఆ, నేను సిన్సియర్గా గుడ్ నైట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే నైట్ గుడ్గా ఉంటే మార్నింగ్ గుడ్గా ఉంటుంది. సో అది అందుకని నాకు ఇదో డౌట్, అలాగే ఎన్ని రోజుల్లో తీసాను, ఎక్కడ తీసాం, ఇంకోటి అడగను ఉంటుంది, అడగను. ఇంకో ప్రశ్న ఉంటుంది, ఆ. ఎన్ని స్కెడ్యూల్స్ లో జరిగింది, ఏంటి దానివల్ల. అస్సలు కాదు. అడగను. ఇప్పుడు పోకిరి సినిమా సూపర్ హిట్ సినిమా, ఆ. ఎన్ని రోజుల్లో తీశారు, ఎప్పుడైనా అడిగాము, మనకు అవసరమా అసలు? ఏమైనా వాళ్ళు ఎక్కడెక్కడ తీశారు? అంటే ఈ డిస్కషన్ ఎప్పుడు వస్తుంది చెప్పమంటారా? ఆ సినిమా వచ్చి ఒక కొన్నేళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ రిలీజ్ వచ్చి దాని గురించి ఒక డిస్కషన్ పెడతారు సరదాగా, బ్యాక్ ఆఫ్ ది స్క్రీన్ అన్నట్టుగా, బ్యాక్ ఆఫ్ ది Correct. సీన్స్ లాగా. అక్కడ సరదాగా నాలుగు కదా. నిమిషాలు ఇప్పుడు ఇంకా ఈ మాట్లాడుకోవడానికి. సినిమా మే ఫస్ట్ వస్తుంటే ఎక్కడ తీసాము, ఏం తీసాము, ఎందుకు అది నాకు తెలియదు. చెప్పమంటే చెప్తా, మహాప్రభు చెప్పంటే చెప్తా, ఎక్కడెక్కడ అక్కర్లేదు. తీసాం. వద్దు అసలు వద్దు. సువిలాస్ సుధాకర్ గారిని చాలా ఏళ్ల తర్వాత కలిసారా? కరెక్ట్ కదా? ఇది పట్టేసింది నిజం. నేను సుధాకర్ గారు ఇది ఎప్పుడు ఎక్కడ చెప్పినట్టున్నాను, బట్ వాళ్ళు చెప్తాను. అమ్మా. నేను శివ సినిమా చేస్తున్నప్పుడు ఎందుకో తెలియదు ఆయనకి, అప్పుడు కళ్ళజోట వచ్చినట్లేదు ఆయనకి, నా నటనా చాతుర్యం చూసి ఆయన ధర్మ సినిమాకి రికమెండ్ చేశారు. సీరియస్లీ? సీరియస్లీ. ఆ సినిమా పేరు చెప్పమంటే కూడా చెప్తాను, నేను రహస్యాలు దాచుకోవటాలు నాకు తెలియదు, వద్దు, అలాంటివి బాగోదు అంటే మానేస్తాను. లేదు ప్లీజ్. సినిమా పేరు నేటి చరిత్ర, ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్టర్. ఓ సో ఆ సినిమాకి ఆయన నన్ను రికమెండ్ చేశారు. నేను అసలు నాకేం తెలియదు అప్పుడు అని చెప్పడానికి ఇప్పుడు ఏదో తెలిసినట్టు. ఓహో. సో ఇప్పుడు ఎంత తెలుసో అప్పుడు అంతే తెలుసు. అంటే లేదా అప్పుడు ఎంత తెలుసో ఇప్పుడు అంతే తెలుసు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కూడా నేను సినిమా చేస్తున్నాను టెన్షన్గా అనుకుంటే ఆయన నచ్చి ఆయన నన్ను రికమెండ్ చేశారు. నేను దాంట్లో హీరో సుమన్ గారు, గౌతమి హీరోయిన్, ఓ రామారావు గారు అనుకుంటా కెమెరామెన్. సో నన్ను వైఎంసీ అని ఉంది మెడ్రాస్లో, ఓ మెడ్రాస్. మెడ్రాస్. ఓకే ఓకే. ఆహా. అక్కడ నేను షూటింగ్ పిలిచారు. హరికృష్ణ గారు ప్రొడ్యూసర్, అంటే వేరే హరికృష్ణ గారు లేరు, పాప ఆయన పోయారు. ఓకే. నన్ను ఆ సినిమాలో నుంచి తీసేశారు. ఇంత బాగా చెప్పి లాస్ట్ మినిట్ లో ఇదే తుస్మంటారా? ఎందుకు తీసేశారు అనేది పక్కకు పెడితే ఆ రోజు తర్వాత సుధాకర్ గారిని మళ్ళీ నేను కలవలేదు. ఐ ఫెల్ట్ వెరీ ఎంబారెస్డ్. మొన్న కలిసినప్పుడు ఏం మాట్లాడుకున్నారు? ఇదే మాట్లాడాను. అవునా? ఎందుకంటే ఆ సినిమాలో కో డైరెక్టర్ని కొంచెం చేయి చేసుకోవాల్సి వచ్చింది. వీళ్ళు మీరే? ఓ, అందుకేనా హేమంత్ ఇంటర్వ్యూలో చెయ్యి చేసుకోవాలనిపిస్తే అనిపిస్తేనే కొట్టేసే అన్నారు? అవును, అన్యాయం. అసలు యూత్ ఏం నేర్చుకుంటారు మీ నుంచి? డెఫినెట్ గా. కొట్టాలని అనిపిస్తేనే కొట్టేయంటే ఎంత పెద్ద అంటే మరి ఏం చేయాలి, ఓపిక కావాలి కదా స్వామి. ఇంత ఓపిక పట్టాం, అయ్యో నారాయణ. ఇంకెంత ఓపిక కావాలి. ఏ విషయం మనం మాట్లాడేది? వాళ్ళు కొట్టారన్నారు కొట్టడం కదా. గురించే కదా. ఇంత ఓపిక పట్టాను కొట్టకుండా నేను చాలా మందిని, ఇంకెంత అంటున్నాను. సో అప్పుడు ఏదో అలా జరిగితే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరు కో డైరెక్టర్ అసోసియేట్ డైరెక్టర్ నాకు కరెక్ట్గా గుర్తులేదు ఇప్పుడు, Yeah. రాము గారిని ఏదో కమెంట్ చేశారు. సో చాలా కమెంట్ చేస్తే నాకు తెలియదు కొట్టకూడదని. అలా అంత అన్నీ అలా ఇప్పుడే తమరు సెలవు ఇచ్చారు కదా, అన్నీ ఓపిక. అలా ఓపికతో విని ఫంటాస్టిక్ కంగ్రాచులేషన్స్ అని చెప్పాలని నాకు అప్పటికి తెలియలేదు. సో నన్ను తీసేశారు సినిమాలోంచి. ఫస్ట్ డే యాక్ట్ చేసిన తర్వాత నన్ను అంత స్ట్రాంగ్గా రికమెండ్ చేసి, చాలా మంచి కుర్రాడు, సౌమ్యుడు, చాలా పద్ధతి గలవాడని ఏదో చెప్పారు ఆయన. అదే కదా. దాని తర్వాత ఆయన కలవడానికి చాలా మొహమాటం వేసింది నాకు. అదేంటో విచిత్రంగా మళ్ళీ ఇద్దరం కలిసి కూడా ఎప్పుడు యాక్ట్ చేయలేదు. ఓ సినిమా చేసాము కానీ మా కాంబినేషన్ లేదు. He's such a wonderful person. No, he's beyond that. He is one of the finest human beings I've met. నిజం. ఆయన అసలు ఎంత మర్యాదస్తుడు, చాలా. నా కాంట్రాస్ట్. అవునవును. అవును. అసలు మీకు ఆయనకి పొంతన ఉండదు బాబు. అంటే Black and white. నేను వరస్ట్ ఫెలోని. నేను చిచ్చి అది కాదు నా ఆ. ఉద్దేశం. ఆయన ఆయన గురించి కాదు, ఇప్పుడు నా గురించి అడుగుతున్నా నేను. ఆయన ఎంత మహానుభావుడో నేను చెప్తాను ఇప్పుడు. ఇప్పుడు ఏంటి, ఆయనకి నాకు పోలిక లేదంటే అంటే ఏంటి ఉద్దేశం? అది కాదండి. ఆయన చాలా రెస్పెక్ట్ఫుల్ గా గుడ్ మార్నింగ్. నేను ఎప్పుడైనా ఏమే ఎట ఉన్నావే అని అయ్యో బాబాయ్, అలా అన్నానా? అయ్యో మరి? నారాయణ, అది కాదు నేను ఆ. అనేది. నేను ఎంత మీరు ముద్దుగా వల్లి అని చాలా అల్లరి పిలుస్తాను. చేస్తారు. అవును, మరి మీరు అల్లరి చేస్తారు, ఆయన అల్లరి చేయరు, అంతే తేడా. ఆయన ఎంత పద్ధతి గలవాడంటే, అంటే హార్డ్లీ యూ వుడ్ హావ్ మెట్ హిమ్ ఫర్ వెరీ ఫ్యూ. ఫ్యూ, బట్ ఐ స్పెండ్ లాట్స్ ఆఫ్ టైమ్ ఆన్ సెట్స్ ఆఫ్ శివ. ఆయన అసలు ఎవరిని నువ్వు అంటాను నాకు తెలియదు. అస్సలు. అవును. నేను చాలాసార్లు చెప్పా. పైగా అప్పటికి ఆయన రిలాక్స్ దాకర్, గుడ్ మార్నింగ్ చక్రవర్తి గారు అనేవాడు. వాయిస్ ఎంత బేస్ గా అదే కాదు, శివ సెట్లో గుడ్ మార్నింగ్ చక్రవర్తి గారు, హౌ యూ సార్, సార్ కాల్ మీ చక్రి. తప్పండి. నేను ఒకసారి అడిగా, ఏం సార్ గబుక్కుని నేను మీరు చక్రి అంటే సుధాకర్ అంటానా? అన్న సార్, ఐ లవ్ యూ సార్ అన్న.
మీరు అన్నా పర్వాలేదండి అంటారు ఆయన. అరే అండ్ హీస్ ఐ నెవర్ సీన్ హిమ్ టాకింగ్ ఇల్ అబౌట్ ఎనీ వన్. ఇంకో విషయం తెలుసా మీకు, ఆయనకి పొరపాటున మీరు బర్త్డే అని ఈ రోజు అంటే ఆ డేట్ ఫిక్స్ అయిపోయి ప్రతి సంవత్సరం విషెస్ పంపిస్తారు, నాకు చెప్తే ఎలా, మర్చిపోరు. నాకు చెప్తే ఎలా, నాకు మొన్న కూడా విష్ చేశారు, పంపించారు కదా. మొన్న ఫోన్ చేశారు ఆయన. ఆహా. ఈ సినిమా ప్రథమంగా ఈ సినిమా నాకు కశ్యప్ దర్శకుడు, నా ఫేవరెట్ డైరెక్టర్, మై లవబుల్ డైరెక్టర్, అంత నాకు బాగా బాగా ఇష్టమైన వ్యక్తి పవన్ సాధినేని. హీస్ ప్రొడ్యూసింగ్ ది ఫిల్మ్ ఓకే. అలాంగ్ విత్ కళ్యాణ్, భాను అండ్ విజయ్. మరి మధ్యలో రాజు గారిని ఏదో మీరు స్పెల్ చేశారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వీళ్ళ నలుగురు ఈ సినిమా మొదలెట్టినప్పుడు ఫస్ట్ యాక్చువల్లీ పవన్ నా మీ దగ్గర, వీడియోలు ఇప్పుడు నేను ఫాలో అవుతున్నాను, చూస్తారా ఎప్పుడన్నా, నమ్ముతారా ఇప్పుడు? అది నాకేం నమ్మకం, రాజు వీడియో ఫాలో అవుతూ ఆడుకుండొచ్చుగా. అయ్యో నారాయణ, స్టేజ్ మీద మీరు కదా మాట్లాడింది. అవును, ఇప్పుడు రాజు పక్క నుండి రాజు గురించి మాట్లాడితే ఇప్పుడు కాదు, అంతే కదా. అబ్బబ్బబ్బ, ఎలా వస్తాయండి బాబు ఇలా ఆహా, ఐడియా? కాదు, నాకు తెలీదు, అదేదో అంటారు దాన్ని, అదేదో లాస్ట్ టైము ఏమి ప్రిపేర్ అవ్వలేదు, ఏమి చూడండి ఒక్క క్వశ్చన్ లేదు, అసలు ఏ వీడియో చూడలేదు అని ఇన్ని మాట్లాడారు. ఇప్పుడేమో అన్ని చూసాను అది రాజు అంటే మాత్రం రాజు రాజు గారి గురించి కోసం చూసాను. ఏం కాదు, రాజు గురించి వీడియో చూసేస్తే మరి రాజుతో అయ్యో మహానుభావా అని మళ్ళీ రాజుని అంటే పాపం రాజు గారు నాకు నిజంగా డైరెక్ట్ పరిచయం లేదు. ఇప్పుడు డైరెక్ట్ మీరే గా నాకు పరిచయం. అయ్యో డైరెక్ట్ గా పరిచయం లేదు, ఇండైరెక్ట్ గానే అడిగా, అంటే మామూలు గా. అంటే ప్రొడ్యూసర్ రాజు చాలా గారు, మంచివాడు, ఇస్ వెరీ నైస్. మీరే నన్ను రికమెండ్ చేయాలి. అంజలికి ఇంటర్వ్యూ ఇవ్వండి ప్లీజ్. చాలా చాలా మంచివాడు అండ్ వెరీ జోవియల్ గాయ్ అండ్ వెరీ నైస్ గాయ్. వి హావ్ బీన్ ఫ్రెండ్స్ ఫర్ ఎ లాంగ్ టైం. ఇప్పుడు మీరు ఎక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారు? సినిమాలో ఎక్కడో సెటిల్ అవ్వాలని ఏదో ఉంది సీన్ ఒకటి. నాదే మీది కాదులేండి, టోటల్ గా సినిమాలో ఉంది. సినిమా గురించి కొంచెం వల్లి చాలా గల్లీలో తిరిగి మరీ తెలుసుకొచ్చింది మా వల్లి. క్యా బాత్ హై. ఇంతకీ ఎక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారు చెప్పండి. ఆయన బుద్ధరు, అసలు నేను ఈ జర్నీ గురించి చెప్తాను, చెప్పండి. క్లుప్తంగానే చెప్తాను, ఎందుకంటే చాలా వాటిలో చెప్పేశాను ఇది. సో పవన్ అనేవాడు ఈ సినిమాని మొదలెట్టి, ఎవరూ లేరు, ఒక్కడిగా మొదలెట్టేసి, నాతో ఏమో ప్రొడ్యూసర్స్ ఉన్నారు అనే, ఉన్నారు లేరని చెప్పలేదు, అతనికి కథ ఎంత నచ్చిందంటే హీ హ్యాడ్ టు డూ దిస్ ఫిల్మ్ అని డిసైడ్. ఓకే. అప్పుడు భాను అండ్ కళ్యాణ్, విజయ్ యాడ్ అయ్యారు. వీళ్ళు సినిమా స్టార్ట్ చేసి వెళ్ళిపోతుండగా జీ వాళ్ళు దీంట్లోకి వచ్చి పార్ట్నర్స్ అయ్యారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, సినిమా కథ జస్ట్ పాయింట్ విని దిల్ రాజు ఈ సినిమా కొనుక్కున్నాడు. సినిమా చూడకుండా మొన్న చూసాడు. ఆయన చూడకుండా కొన్నారా? పాయింట్ విని కొన్నాడు. మిమ్మల్ని చూసి చేశారు. నన్ను చూసి చేయాలంటే చాలా పాయింట్లు చెప్తా, అటువంటి నేను రాజుకి కాదు, రాజు పాయింట్ ఎక్సైట్ అయ్యాడు, మరి మొన్న చూసాడు సినిమా. సో ఆయన ఎక్సైటెడ్ పాయింట్ కి సినిమాకి మ్యాచ్ అయిందంటారా? అంటే అంజలి గురించి నేను ఫస్ట్ చూసినప్పుడు, అంజలిని ఇలా లైవ్ లో చూసినప్పుడు ఎలా ఎక్సైట్ అయ్యానో అలాగే ఎక్సైట్ అయ్యాడు తను కూడా. అసలు ఏమన్నా కంపేర్ చేశారా? అంజలి కోట్ల రూపాయలు పెట్టిన సినిమాకి ఆఫ్టర్ ఆల్ ఒక జర్నలిస్ట్ కి ఎలా లింక్ పెడతారు మీరు అసలు? ఆఫ్టర్ ఆల్ ఒక జర్నలిస్ట్ అతను. అవును, అంటే ఆఫ్టర్ ఆల్ ఒక మీరంతా హీరోలు, ఆర్టిస్టులు. ఆఫ్టర్ ఆల్ ఒక జర్నలిస్ట్ ఉండరు అమ్మాయి. జర్నలిస్ట్ ముందర ఎవడైనా ఆఫ్టర్ ఆల్. మామూలుగా చెప్పలేదండి. థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ. సో దట్స్ హౌ వి స్టార్టెడ్ ద ఫిల్మ్, దట్స్ హౌ రాజు కేమ్ ఇంటు ద ఫిల్మ్. ఇప్పుడేం మాట్లాడుకుందాం ఇంకా. ఇప్పుడు ఇంతకీ రాజు గారు రియలీ సాటిస్ఫైడ్ విత్ దట్ యాక్చువల్లీ మూవీ చూసిన తర్వాత? సరే, కథంతా విన్న తర్వాత సరే సరే, సినిమాలో ఒకటి ఉంది, ప్రేమ డబ్బా అని అడుగుతారు ఒక చోట, ఒక డైలాగ్. మీరు కాదు, ఇంకెవరు? మీకు ప్రేమ డబ్బా అంటే? డబ్బా, ప్రేమ డబ్బా అన్నట్టు డబ్బు. డబ్బు మనీ కావాలా, ప్రేమ కావాలా అంటే ఏది కావాలంటారు? మనీ. డబ్బు ఇవాళ ఒక చేతిలో ఉంటే రేపు ఇంకెవరి చేతిలోకి వెళ్ళిపోతుంది. ప్రేమ కూడా అంతే, ఇంకోటి చేతిలోంచి నా చేతిలోకి వస్తుంది. ప్రేమ, ఓ లవ్, ఓ మై గాడ్, నేను ప్రేమ అనే అమ్మాయా మనీయా అనుకుంటున్నా. నాకు అర్థం కాలేదు, ఎందుకంటే ఇందాక ఆవిడెవడో చెప్పకూడదు అంటే అలాగే మనం అక్కడే ఉన్నాం. అలా ప్రేమ అని, ప్రేమ కావాలా డబ్బు కావాలా అంటే, నాకు ప్రేమ వద్దు డబ్బు కావాలా అంటే, ప్రేమ అంటే అమ్మాయి అనుకున్నా. ఓ యు మీన్ టు సే లవ్, లవ్ కావాలా మనీ కావాలా? మనీ కావాలా, అదే. ఓ అదే, అయితే 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 100% డబ్బే. ఇప్పుడు మీకు ఏం తక్కువ ఉందని ఇంకా డబ్బు కావాలి మీకు? చెప్పండి. ప్రేమ తక్కువ ఉంది, ఏమన్నా ఇస్తారా ఎవరైనా? ఇస్తారా అని అడుగుతున్నా. ఇస్తే ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి చెప్తే వెళ్ళి తెచ్చుకుంటాం. ఓహో. అరే ఇప్పుడు క్వశ్చన్ ఈజ్ యోర్స్, అవును, వల్లి ఆన్సర్ ఈజ్ మైన్. అవును. ఇప్పుడు ఇది ఎంత బ్యాడ్ మేనర్స్ అంటే, యాజ్ ఎ జర్నలిస్ట్, అయ్యో షడప్, ఎంత బ్యాడ్ మేనర్స్ అంటే, ఒకటి చెప్పాడు, ఏమని, ఏం కావాలి, యాపిల్ కావాలి, ఆరెంజ్ కావాలి. నాకు ఆరెంజ్ కావాలా? మహాప్రభు, యాపిల్ వద్దా, యాపిల్ అడే కీప్స్ డాక్టర్ అవే. అరే
నా ఇష్టం నాది, నాకు ఆరెంజ్ కావాలి. సరే మీరు ఎలా అంటే ఓకే మీకు ఆరెంజే కావాలి. అలాగే డబ్బు, ప్రేమ. రైట్. నాకు డబ్బు కావాలి, అవునా? ఇప్పుడు ఏంటంటే జాలి పడ్డి నాకు ప్రేమ కావాలంటే శభాష్ అని రాదా? ఎందుకంటాం అలాగా? ఏమన్నా పోయి సరే అంటే మీకు ఏం ఒక్క తక్కువ? నిమిషం రివైండ్ చేసాం. ఓకే నాకు ప్రేమ కావాలి. అయితే ఏం చేస్తాం? ఏం చేయలేం కదా మీరు. చేయలేనప్పుడు ఎందుకు అడగటం? కాదు, చేయలేనప్పుడు ఎందుకు అడగటం కాదు వెళ్ళి పోనీ చెప్పండి. డబ్బేలాగో అడగలేం ఎవరిని. ప్రేమ అడిగితే ఎవరిని ఇస్తారా? అవును కరెక్ట్. ఏది కరెక్ట్? మీరు చెప్పింది ఇవ్వడం correct. కరెక్ట్ అయితే మీరు చెప్పింది కరెక్ట్. అడగకూడదు అలాగా. అడగచ్చు. కానీ అడిగిన తర్వాత రే అది కాదురా, ఇది డబ్బెందుకురా నీకు అంటే అదే ఎలా? కరెక్ట్. కానీ నిజానికి మీకు అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి కదా, ఆ. ఇంకా డబ్బు దేనికి? ఇంకా ఏం కావాలి? అంటే ఏమేమి కొనుక్కోవాలనా? ఎందుకంటే మీకు కావాల్సిన ఇల్లు ఉంది, కార్లు ఉన్నాయి, అమ్మున్నారు, కంఫర్టబుల్ లైఫ్ ఉంది కదా, ఇంకా డబ్బు ఉంటే మీకు ఏం కావాలి? అంటే ఆనెస్ట్ ఆన్సర్ చెప్పనా? Yeah. బికాజ్ నాకు ఎప్పుడు నా స్ట్రీట్ డాగ్స్ చూసినా, Hmm. పీపుల్ లైయింగ్ ఆన్ ద స్ట్రీట్స్ చూసినా, Hmm. ఐ సో విష్ ఐ హ్యాడ్ మోర్ మనీ. నాకు ఆ జనాభా రోడ్ల మీద పాపం ఆకుల్లో నాకు వీలున్నంత కుదిరినంత చేయగలిగినంత చేస్తాను. ఇప్పుడు అది చెప్పుకోకూడదు, అది పక్కకెడితే. బట్ ఎంత బాధేస్తుందంటే నాకు I feel I had more money so that I can help one person. That is the true reason why I said money. ఉత్తేజ్ టచ్ లో ఉన్నారా? ఎవరు? ఉత్తేజ్ మీ ఫ్రెండ్, ఏకైక ఫ్రెండ్. టచ్లో ఉన్నాడా? వాడిని కొంచెం రోజుకి 4 సార్లు కాకుండా 2 సార్లు ఫోన్ చేయమని చెప్పచ్చు కదా. ఎట్ట రోజుకి 4 సార్లు మాట్లాడతాడు వాడు. 2 సార్లు చాలని చెప్తే చాలు. మీరు ఫోన్ లిఫ్ట్ చేస్తారేటి? వాడు ఒక్కడితోనే. అదే కదా బేసిక్ గా ఫోన్. ఎందుకంటే ఫోన్ చేయకపోతే వాడు మళ్ళీ వచ్చేస్తాడు. ఫోన్ జస్ట్ కిడింగ్. యా, నేను వాడు హీస్ మై ఓన్లీ ఫ్రెండ్. సో ప్రతిరోజు మార్నింగ్ మా ఇద్దరు మాట్లాడుకో. బిలీటెడ్ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ డే. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇలాగే చెప్తారా బర్త్డే విషెస్? వెరీ సారీ ఇంతే. లేట్ అయిపోయింది. ఇంతేనా విషెస్? అంటే కాదు, అంటే నేనే నేను చాలా- లేదు టక్కన అచ్చా, వీడియో ఓకే. చూసిన గుర్తొచ్చింది. రావద్దు. ఓకే ఓకే. టక్కన వీడియో మొన్న పాట కూడా వచ్చింది కదా ఆ రోజున. టక్కుమని వచ్చిందా? కాదండి, వీడియో ఒకటి చూసాను నేను, ఆహా. టక్కన గుర్తొచ్చింది. అరే మన వీడియో బర్త్డే వీడియో వీళ్ళంతా వచ్చారు కదా, అవును నేను విష్ చేయలేకపోయిన విషయం గుర్తొచ్చి అవును. అప్పుడు ప్రయాగరాజ్ లోను లేను ఊళ్ళో లేను. డెహ్రాడూన్ లోను. ఎప్పుడు మన వారం రోజులు అంటే నాకు లెక్కలు సరిగ్గా రావు, ఎందుకంటే 3వ క్లాస్ కదా. వారం రోజులు పైబడింది ఇవాళ 27, ఆ. వారం తీస్తే 20 అనుకుందాం, 21. నా పుట్టినరోజు ఏప్రిల్ 16. ఇప్పుడు ఈ అమ్మాయి ఏది అబద్ధం చెప్తుంది? అయ్యా సో మహాప్రభు, వీళ్ళు చెప్పేవి సగం అబద్ధాలు. అయ్యా ఇది నమ్మకూడదు. వీళ్ళంటే నేను ఆడజాతిని అంటలేదు, ఇలాంటి కొంతమంది జర్నలిస్ట్. అదే విషయం అది కాదండి. గత దగ్గర దగ్గర 4 నెలల నుంచా రాకేష్, 4 నెలలుగా అవుట్డోర్ షూట్లు పిచ్చగా వెళ్లాల్సి వస్తుంది. ఆ టైం కూడా నేను అవుట్డోర్ షూట్ లోనే ఉన్నాను. అవును అది విషయం. అవును. మాది ఇంటర్వ్యూ అంటే వెళ్ళిపోవడమే, అదే. లగేజ్ సర్దుకుని వెళ్ళిపోవడమే. ఆ అమ్మాయి ఏంటంటే పాపం దినదిన గంట 100 ఆయుష్, ఫోన్లు లేవు, నా నంబర్ ఉండదు, ఒక మెసేజ్ లేదు. అక్కడ పోనీ హ్యాపీ బర్త్డే అని ఒక మెసేజ్ ఇవ్వచ్చు, ఫోన్ చేయొచ్చు. నేను బర్త్డే చేసుకున్నా చేసుకోకపోయినా ఎస్ కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. దానికి Extremely ఏమైనా మేకప్లు ఏమైనా ఉంటాయా? ఏం అక్కర్లేదు. కాదు చెప్పనందుకు చేయనందుకు మేక్ ఓవర్ ఏమన్నా ఉంటుందా? అంటే కాదు, అంటే ఏదైనా గిఫ్ట్ లాంటిదా? సరే అయితే done. నాకు ఇష్టమైన గిఫ్ట్ వాట్ యూ లైక్? దేవుడా మళ్ళీ మొదలెట్టారు బాబోయ్. నాకు ఇష్టమైన గిఫ్ట్ అంటే ఆ. నేను మా కుక్కకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఓకే సరే డన్. అలా అడిగాను నేను. సరే మీకు అంతేగాని- ఇష్టం gift. Okay. చూసారా, నాకు కాదు, ఆ. తనకి ప్రాబ్లం. నేనేం చెప్పినా ఏదో ఇప్పుడు ఆలోచించుకుంటున్నా. నాకు ఇష్టమైంది అన్నాను అనుకోండి, ఏమిటో చెప్పమంటారు. ఆయనకి ఇష్టమైంది అనుకో, అది కూడా ప్రాబ్లం. ఈయనతో ఏది మాట్లాడినా ప్రాబ్లం. కాదు అందుకే మాటలొద్దు మనం. అంటే నా ఉద్దేశం మాటలు వద్దు, ఇద్దరం లెటర్స్ రాసుకుని నారాయణ నారాయణ. నిజం, లెటర్స్ తో ఇంటర్వ్యూ చేసుకుందాం. లెటర్స్ పళ్ళు బీయించడం ఎందుకు స్వామి? లెటర్స్ కి మా స్కూల్, అయ్యో మా ఏడి ఆనందం గారు ఎంత తప్పుగా చెప్పారు నాకు. ఆయన ఎప్పుడు కూడా లెటర్స్ అని చెప్పేవారు. ఓహో తప్ప, అలా అనకూడదు కదా. ఓకే సారీ. మా టీచర్, ఆయన నాకు చిన్నప్పుడు నా టీచర్ ఏడి ఆనందం గారు. పుణ్యం పాపం డెలివరీ చేయబడిన అన్నారు. ఆ. సో మీ దృష్టిలో పుణ్యం ఏది, పాపం ఏది? పాపం కాదు, అన్ని పుణ్యమే. పుణ్యం ఏదైతే కాదనుకుంటాం అది పాపం. నిజం. ఎంత క్లవర్ గా చెప్పారు. ఎవరిగా ఏమిటి ఆ. మళ్ళీ పుణ్యం కానివన్నీ పాపంట, పాపం కానివన్నీ పుణ్యం. ఏం నేను అలా చెప్పలేదు.
రివైండ్ చేసుకొచ్చేస్తే తెలుస్తుంది. నేను చాలా కరెక్ట్గా చెప్పాను. ఓకే. అంటే దానికి కాదు, answer అంతే. పుణ్యం ఏంటంటే ఉమ్. పుణ్యం పాపం అనేది ఇట్స్ అ రిలేటివ్ వర్డ్. ఉమ్, సో నాకు పుణ్యం అయింది, ఇట్ క్యాన్ బి పాపం టు యూ ఉమ్. కదా, అండ్ యువర్ పుణ్యం క్యాన్ బి పాపం టు మీ. Okay. మనం పుణ్యం చేద్దామా పాపం చేద్దాం అయ్య బాబోయ్. అనేది, ఓహో చిచి బల్లి మధ్యలో మాట్లాడితే ఇలాగే ఉంటుంది. మనం పుణ్యం చేసుకుందామా పాపం చేసుకుందామా అని ఆలోచించే క్యారెక్టర్ కాదు నాది సినిమాలో అని చెప్దామని. ఓహో, ఇప్పుడు పుణ్యం పుణ్యమే. కదా, ఉమ్. అది పుణ్యమే. పుణ్యమే. అదే చెప్తున్నాను నేను. నిజం, పాపం కాదు. ఎందుకంటే అది నా బిజినెస్ కదా. అదే కదా. సినిమాలో నా బిజినెస్ అది. అవును, అవును, అవును. బయట ప్రొడక్షన్ హౌస్ దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని పెట్టారు కదా, దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను నాకు. అంటే 24 క్రాఫ్ట్స్ ఉమ్, ఇప్పుడు మామూలుగా పోస్ట్ ప్రొడక్షన్ అవుతున్నప్పుడు లాస్ట్ లో ఉమ్. ఏ వర్క్ ఎంత వరకు అయింది, ఏది ఎక్కడి వరకు అయింది అనేది అందరికీ తెలియటం కూడా డిస్ప్లే బోర్డు పెట్టాను. ఓ, సో అప్పుడు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు ఏ వర్క్ ఎంత వరకు అయిందని అందరం చూస్తే, అంటే ద హోల్ ఐడియా ఇస్ అందరం ఒకే పేజ్ మీద ఉంటాం. ఉమ్. సపోజ్ ఇది డిఐ వర్క్ ఇక్కడ వరకు వచ్చింది, లేదా సౌండ్ ఎఫెక్ట్స్ ఇంకా అవ్వలేదు, సో సౌండ్ ఎఫెక్ట్స్ రీల్ నెంబర్ 5 ఇంకా అవ్వలేదు అని అక్కడ బోర్డు మీద రాస్తే, ఓ, సో ఆల్ ది కన్సర్న్ పీపుల్ విల్ బి అవేర్ ఆఫ్ ఇట్. రైట్. ఈ ప్రశ్నలో ఆ. అడిగిన ప్రశ్నకు సిన్సియర్గా సమాధానం చెప్పా. ఇది ఇటు వెళ్తుంది, ఫార్వర్డ్ వెళ్తుంది. అచ్చా, చూడరు అనమాట జనాలు, అది సంగతి. నిజంగా చెప్తున్నాను సార్, లాస్ట్ 2 ఇంటర్వ్యూస్ కూడా లక్షల్లో వ్యూస్ ఉన్నప్పటికీ అందరూ ఒక్కటే, బా ఏం నవ్వుకున్నామండి ఇంటర్వ్యూ చూసి, హాయిగా నవ్వుకున్నాం. మా నేను ఆఫీస్ టెన్షన్స్, పర్సనల్ లైఫ్ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి హాయిగా నవ్వుకున్నాం. ఒక 2 గంటలు, గంటన్నర ఇలాగా అని చెప్పిన వాళ్ళే. మరి డెఫినెట్గా ఇట్స్ అ గుడ్ థింగ్. నా ఉద్దేశం ఇప్పుడు చాలా, నేను కమెంట్స్ చదవను అసలు. ఆ, నాకు ఇఫ్ యూ రిమెంబర్ యూ ఓన్లీ కీప్ సెండింగ్ విత్ కమెంట్స్, నాకు తానే కమెంట్స్ పంపిస్తూ ఉంటుంది. నేను ఎందుకు చదువును అంటే ఐ డోంట్ కేర్ అని కాదు. మరి ఏమని పెట్టారు చూసారు కదా, వాళ్ళంతా సీరియస్ గా అనుకున్నారు మీరు కాదు కాదు మాట్లాడి. కాదు కాదు కాదు. నేను ఎందుకు కమెంట్స్ చదవను అంటే గబుక్కున వాళ్ళు ఎవరైనా తిడితే ఇంకా నేను చాలా ఇంకా రెచ్చిపోతాను. నేను ఓహో, పొగిడితే అయ్యయ్యో వాళ్ళని మంచివాళ్ళు అనుకుంటున్నారని తగ్గుతా. సో నా ఉద్దేశం, ఐ హ్యావ్ క్లియర్ ఎజెండా వల్లి. ఒకటి, సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్, Yeah. నన్ను నేను ఎంటర్టైన్ చేసుకుంటా. రెండోది, ఐ వాంట్ టు ఎంటర్టైన్ ద ఆడియన్స్. అంతేగాని దీంట్లో ఏదో చాలా అతి తెలివిగా మాట్లాడుతున్నాడు, తిక్కలాడిగా మాట్లాడుతున్నాడు, అదే వాళ్ళు ఏమనుకున్నా నేను చదవను కాబట్టి నాకు తెలియదు అది. అందులో ఈయన ఈ మధ్య బాగా ప్రూవ్ చేశారు, ఈయన అందరితోనూ ఇలాగే మాట్లాడతారు అని. సరే, ఇవాళ నుంచి వల్లి మీద ఒట్టు, నేను ఓన్లీ వల్లితోనే అయ్యో, లెటర్స్ రాస్తా. సారీ సార్, మా టీచర్ ఇలా చెప్పి నన్ను, సారీ సార్ మీరు తప్పు నేర్పించారట నాకు, ఇక్కడ అంజలి చెప్తుంది. ఓకే, ఇవాళ నుంచి అంటే లెటర్స్ రాస్తా, బాగుంది కదా, లెటర్స్ రాస్తా ఎందుకు అని, అంత పళ్ళు బిగబట్టాడు ఎందుకు అని. ఏమో ఆ పదానికి వచ్చేప్పుడు కసి, అలా మాకు టీచర్ నేర్పించారు ఆయన, మా సార్. ఇప్పుడు నాకు అర్థమైంది అంటే ఆయనకి ఆ నేర్పించే రోజు పళ్ళు పీకుంటాయి, ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది. నేనేమో అలా ఆయనకి నిజం అంటే ఆయన కొంచెం అప్పట్లో డెంటల్ ఇష్యూ ఉండేది. సో ఆయన ఆ పదం నేర్పించి దేవుడా, అలా చెప్పుంటారు సారు. నేనేమో అలాగే అనాలనుకున్నా, అలా అనకూడదు నాకు ఇప్పుడు తెలిసింది. ఇప్పటివరకు నన్ను ఎవరు కరెక్ట్ చేయలేదు తెలుసా. అదే అదే, అవును. బయట బోర్డు ఇంకా తీయలేదు మీరు, దెర్ ఇస్ నో టైమ్ ఫర్ స్టూపిడ్స్ అని పెట్టారు. సో మీ దృష్టిలో స్టూపిడ్స్ ఎవరు అంటే? అది చదివిన తర్వాత కూడా లోపలికి వచ్చి కూర్చొనేవాళ్ళు. అంటే ఇప్పుడు నేనా? అరే మరి ఇంటర్వ్యూ కదా నేను వచ్చింది, నేను అసలు మీరేం పెట్టారు బయట బోర్డు? కాదు, నో టైమ్ ఫర్ స్టూపిడ్స్ అని ఐ పెట్టారండి. డోంట్ హావ్ టైం ఫర్ స్టూపిడ్ పీపుల్ అని పెట్టాను. అవును. ఓకే, ఆ. నేను ఏమైనా అన్నానా? నేను ఏమన్నా అది చూసి కూడా లోపలికి వచ్చి కూర్చున్నా అంటే నేనే కదా ఇక్కడ. కాదు, అది మన ఇద్దరం ఒక పని మీద మీరు కలుద్దాం. నాకు టైం ఇచ్చారంటే నేను స్టూపిడ్ కానట్టు. కాదు కాదు, మన ఇద్దరం ఒక పని మీద పని చేద్దాం అని ఆ. పని కట్టుకుని మరి ఈ పని మీద వచ్చాం కదా. అవును. అప్పుడు మరి వై ఆర్ యూ ఇంప్లాయింగ్ యువర్ సెల్ఫ్ టు బి స్టూపిడ్? అది చూసి లోపలికి వచ్చారని అంటే అది చూసి లోపలికి వచ్చి కూర్చొని మాట్లాడేవాళ్ళు స్టూపిడ్ అన్నా నేను. అంటే అది చూసి ఇలా ముందర మాట్లాడుకుని ఒక పని చేసుకుందాం మన ఇద్దరం అని మాట్లాడుకోకుండా వచ్చేసిన వాళ్ళ గురించి నేను అనేది ఇది. ఇప్పుడైనా చెప్పండి, మీ దృష్టిలో స్టూపిడ్ అంటే ఎవరు? ఇంకొకసారి అడిగితే ఐ సే ఇట్ ఈస్ యూ. ఇన్నిసార్లు అడుగుతారా ఎవరైనా? మరి చెప్పాలి కదా, మీది ఆన్సర్ కోసం చాలా మంది వెయిట్ చేస్తారు యాక్చువల్లీ. కాదు, మళ్ళీ స్టూపిడ్ అంటే ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ స్టూపిడ్ పీపుల్, అంటే ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ఆల్ ఫాల్స్ ఎమోషన్స్ అండ్ ఆల్ దట్ పీపుల్. ఎంత ఎమోషనల్ పర్సన్ అయి ఉండి ఎమోషన్స్ లేకుండా ఉంటే ఫాల్స్ ఎమోషన్స్. ఓకే, ప్లీజ్ నోట్ మై పాయింట్. yes I got it. I hate false emotions. I hate self sympathy. నాకు సెల్ఫ్ సింపతి ఉన్న పీపుల్ని నేను చాలా దూరం పెడతాను. ఐ డిస్లైక్ పీపుల్ హూ హ్యావ్ సెల్ఫ్ సింపతి.
ఏమీ తెలుసు అని నాకు అసహ్యం. ఎందుకు చెప్పనా? ఎప్పుడు సింపతి వినాలి అంటే మనం ఏదైనా దాంట్లో కాంట్రిబ్యూట్ చేసి మార్చగలిగినాం. అప్పుడు చెప్పుకోవడం వల్ల బరువు తగ్గుతుంది అంటారు. బరువు తగ్గటం ఎలా చెప్పుకుంటూ తగ్గిపోతుందా? అని నేను వెళ్ళి ఇంకోటి చెప్తాను, ఉత్తేజ చెప్తాను తెలుసా అంజలి అని ఇంకోటి చెప్తాడు, ఇంకోటి చెప్తాను. సో అది క్యూములేటివ్ ఎఫెక్ట్లో వెళ్తుంది తప్ప ఎలా తగ్గుతుంది బరువు అనేది నా ఉద్దేశం. కాబట్టి నేను ఐ హేట్ సెల్ఫ్ సింపతి. కాబట్టి నాకు ఈ ఫాల్స్ ఇమోషన్స్ అవి నాకు నచ్చవు. అందుకని ఫర్ దిస్ ఈస్ ప్యూర్లీ ఫర్ పీపుల్ హూ హ్యావ్ ఫాల్స్ ఇమోషన్. కానీ డైరెక్ట్ గా మీరు విలన్ని అందులో రివీల్ చేసేసినట్టున్నారు. చేయలేదు Hmm. చేయలేదు Sure. 100%. సినిమా చూస్తే తెలుస్తుంది. రాజు రివీల్ చేశాడు సగం, బట్ ఇంకా సగం రాజు రివీల్ చేయలేదు. కానీ మీరు ఇలా సింగులర్ లో పిలవడం ఇండస్ట్రీ వాళ్ళకి ఇబ్బంది కదా ఎందుకు? మరి అసలు మీరైతే మీ ఇద్దరు ఫ్రెండ్స్. సీరియస్లీ ఇప్పుడు అదిగా తన జేడి అంటాడే తను రాజు అంటాను, తనకి అంతేనా? లేదు మరి నాకేం కాదు. లేదు బాబోయ్, కాదు నాకేం మరి లేదు. రాజు మీరు ఎలానో పిలుచుకోండి, కాదు. కాకపోతే నువ్వు అనేది కాదు చాలా మంది డైజెస్ట్ చేసుకోలేరు కదా అనేది పాయింట్ అంతే. దాంట్లో వాట్స్ బిగ్ డీల్ అబౌట్ ఇట్? నాకు నిజంగా రియలీ డోంట్ నో. అప్పుడు తను నేను తన ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసిందే నాతోటి, అమృతం అనే సినిమాతో. వాళ్ళతో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసారు వాళ్ళు. ఓకే ఓకే. సో వి గో అ లాంగ్ వే. సరే మా వల్లి అంది కనుక గారు రాజు గారు మళ్ళీ ముందెందుకు గారు? ఏం ముందర కూడా పెడితే బాగుంటుందని. లేదు అంటే ఇప్పుడు వద్దులేండి, ఎందుకు రాజు ఎందుకు బోర్డు పెట్టాను అర్థమైంది కదా నీకు బయట. అది యా అది సంగతి. ఆ. నన్నే అన్నారు మీరు. నేను నా మంచి మిత్రుడైన రాజుకి చెప్పాను, నాకు రాజు అంటే ఎందుకు ఇష్టమో చెప్తాను. అంటే మిగతా వాళ్ళు తక్కువ, ఇతను గొప్ప అని నేను చెప్పట్లేదు. కానీ ఇతను ధైర్యవంతుడు. మిగతా వాళ్ళు పిరికి వాళ్ళని కాదు. నేను ధైర్యవంతుడు అంటే అవతల వాడు, నేను మంచివాడిని అంటే అవతల వాళ్ళు వెధవలు కాదు. నా ఉద్దేశం హీ ఆల్వేస్ టుక్ ఏ ఛాన్స్. అంటే ఇది మన దీంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ చూద్దాం, అందరూ బాగుందా లేదు, తను ఒక జడ్జిమెంట్ మీద వెళ్తాడు. ఇది నచ్చింది, ఇది బాగుంది, తక్కువ కొట్టాడు. అది పోయినా మళ్ళీ ఆగడు. ఆడచ్చు ఆడకపోవచ్చు. నన్ను అడిగితే రాజు ఈజ్ అ రెబల్ స్టార్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్. అండ్ సెకండ్, నేను రాజుని ఐ వాంట్ టు కంపేర్ హిమ్ విత్ సచిన్ తెండూల్కర్. అరే వా. యా, ఐల్ టెల్ యూ వై. సచిన్ తెండూల్కర్ ఈజ్ ఎ లెజెండ్ కదా. అవును. అతను కూడా చాలాసార్లు అవుట్ అయిపోయి ఉంటాడు. రన్అట్ అయి ఉండొచ్చు, లేకపోతే జీరోకి అవుట్ అయి ఉండొచ్చు, 5 రన్లు కొట్టి అవుట్ అయి ఉండొచ్చు. అలా అని అతను లెజెండ్ కాకుండా పోతాడా? అలాగే రాజు కూడా 2-3 సినిమాలు ఆడకపోవచ్చు. కరెక్ట్ కరెక్ట్. సచిన్ టెండూల్కర్ ఎలా అవుట్ అయ్యాడో రాజు కూడా 2-3 సినిమాలు ఆడకపోయి ఉండొచ్చు. బట్ రాజు ఆడిన సినిమాలు, తను తీసుకున్న ఛాన్స్ సినిమాలు, తను చేసిన ఒక మేజర్ డెసిషన్ స్టెప్ సినిమాలు ఐ థింక్ హ్యాస్ మోర్ వాల్యూ. అందుకే నాకు రాజు అంటే చాలా రెస్పెక్ట్. అంటే ఇప్పుడు నాకు అర్జెంట్గా రాజుతో పనేం లేదు. నేను సినిమా ఏమి ఇప్పుడు అర్జెంట్గా నా సినిమా నేను అలా కాదు, ఆయన పొగడ్డంలో ఉన్న అతను అంతరార్థం పొగట్టలేదు నేను. అదే ఇది పొగడతా అనుకుంటే పొరపాటు. అదే కదా. రాజు సంగతి క్లియర్ గా తను ఏంటి అని చెప్తాను. అవును. అందుకే నాకు రాజు అంటే ఎంత ఇష్టం. మే 1వ తారీఖున డెఫినెట్ గా సినిమా చూసి ప్రీమియర్ వేసేసారా? లేదు వేస్తే కానీ చెప్తారా? సినిమా ఎక్కడ చూస్తాం అప్పుడు? అయ్యో నారాయణ, ప్రీమియర్ వేసిన సినిమా చూడడానికి కదా. నేను అనేది కాదు లేదు. ప్రీమియర్ వేసినప్పుడు మే సినిమా ఎక్కడ చూస్తాం మేము ఉండగా. ఓకే, యూ వాంట్ టు గో వితౌట్ నేను సినిమా చూద్దామని మనందరం కలిసి చూద్దాం అంటే సినిమా ఎక్కడ చూస్తా, నేను బిజీగా, మేము ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాయి. లేదు, వేస్తే కనుక చెప్పండి. అదర్వైజ్ మేము ఫస్ట్ లేదా తర్వాత మేమే వెళ్ళి చూసి రివ్యూ మీకే ఇస్తాను డెఫినెట్ గా. అండ్ ఇంకోటి, ఈ ప్రశ్నతో ముగిస్తాను, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను. ఎందుకంటే పాపం చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు, చాలా టైర్డ్ అయిపోయి ఉన్నారు అన్నాను, కానీ ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు. నన్ను సతాయించడంలో ఏమాత్రం కూడా తక్కువ వేయలేదు. 3rd ఇంటర్వ్యూ అయినా కూడా చాలా అన్యాయం అసలు. సరే ఓకే, ఎనీవేస్ ఏమన్నాను ఇప్పుడు నేను? మాడదాం మధ్యలో మాడదాం, కెమెరా ఆఫ్ చేసుకుని మాట్లాడదాం. మళ్ళీ జన్మంటూ ఉంటే మీరు ఎలా పుట్టాలనుకుంటున్నారు? దీంట్లో పెద్ద ఆలోచించేది ఏం లేదు. ఐ రియలీ వాంట్ బి బార్న్ ఇన్ వాట్ ఎవర్ కెపాసిటీ టు మై మదర్ అగైన్. అది నేను మా అమ్మ ఆవుగా పుడితే నేను ఆవుగా పుడతాను, మా అమ్మగా పుడితే నేను ఇదిగా పుడతా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఫ్యాసినేషన్. సో ఐ వాంట్ హ్యావ్ ద సేమ్ మదర్. అమ్మ అంటే ఎంత ఇష్టం అంటే ఎక్కడున్న పనులన్నీ ఆపుకుని మరీ వచ్చి సాయంత్రం అలా తీసుకెళ్తారు బయటికి. ఎస్ అండి. ఇప్పుడు మాకు ఇంకో వ్యక్తి యాడ్, మా కుక్క. ఓహో, యా. సో ముగ్గురు కలిసి వెళ్తున్నారు అయితే? ముగ్గురు. మా కేర్ టేకర్ ఉన్నాడు లాల్ సింగ్, మేము 4 కలిసి వెళ్తూ ఉంటాం. ఓకే. సో వి ఫౌండ్ హిమ్. తను ఈజ్ అ స్ట్రీట్ డాగ్. సో పాపం ఎవరో వదిలేసారు కాదు, రాయితో కన్ను పంచర్ చేస్తే గుడ్డిదైపోయి రక్తపాతంలో వచ్చి మా ఇంటి ముందర పడి ఉంటే, ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే తను సో హీ డిసైడ్స్ ఏం చేయాలి అనేది. మా క్యాప్టెన్ డిసైడ్ అయితే నేను మా అమ్మ ఫాలో అవుతాను.
సో అది దట్ ఈస్ ఆ రొటీన్. కానీ నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీ ఫస్ట్ ఇంటర్వ్యూ అయ్యి దగ్గర దగ్గర 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలైంది. ఎందుకంటే నేను సిగ్నేచర్లో జాయిన్ అయ్యి 5 ఏళ్ళు, అంతకుముందు 3 ఏళ్ల క్రితం ఐ డ్రీమ్లో నేను చేశాను. సో దిస్ ఇస్ 8th ఇయర్ యాక్చువల్లీ. ఓ మై గాడ్ 8 ఇయర్స్ అయిందా? అదే ఎనర్జీ, అదే సరదా, అదే ఫన్నీ, ఎక్కడా మీరు మారలేదు. మనస్ఫూర్తిగా మారాలని ఏమన్నా కోరిక ఏమన్నా అస్సలు అనుకోవట్లేదు. అసలు ఇలాగే ఉండాలి, నవ్వుతూ హాయ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. బట్ బిఫోర్ వి ఎండెడ్, Yeah. బేసికల్ గా తను ఇందాక ఇంటర్వ్యూ బిగినింగ్ లో ఏది చెప్పిందో అది నిజం. ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ మేము ఇవాళే కలవటం. అవును, దిస్ ఇస్ ఓన్లీ టు ఎంటర్టైన్ ఆర్ సెల్స్. నాకు వల్లి దగ్గర నచ్చిన విషయం ఏంటంటే తను చాలా మంచి, దాంతో పాటు మొహమాటస్తురాలు. సో ఏ చిన్న విషయం అయినా తను నవ్వేస్తుంది. సో తను నవ్వుతే సరదాగా నవ్విద్దాం అనే ఉద్దేశంతోనే నేను ఇలా మాట్లాడుతూ ఉంటాను. ఇదేం డిస్క్లైమర్ కాదు. సో యూ వాంటెడ్ టు ఆస్క్ సమ్ లాస్ట్ క్వశ్చన్, ఇదేనా వల్లి? థ్యాంక్ యూ సో ఏం మచ్. భయపడేది ఏంటి వల్లి? నిజం. కెమెరా ఉంది, చెప్పేద్దాం. మళ్ళీ ఇది ఎక్కడ గొడవ చూసారు? ఇప్పటివరకు ఎంత పద్ధతిగా కాదు. చక్కగా ఉన్న విషయం మాట్లాడి మళ్ళీ క్యామ- ఇరికించడం కాకపోతే. హే ఇప్పుడు తనలాగే హే నారాయణయే. సరే చెప్పండి అయితే. నేను ఏమన్నా అంటే ఆ. ఇలాంటి విషయాలు నేను ఇంకనే దాచుకోలేను. ఓకే, చెప్పండి. అది ఏంటి చెప్పేద్దాం. ఏంటి దీంట్లో కాదు వల్లి, జోక్ చేయట్లేదు నేను. చెప్పండి. ఖచ్చితంగా మే ఇద్దరం ఉమ్. మే 1st గాయపడ్డ సింహం చూసి ఏమనుకుంటాను, థాట్ సంథింగ్ ఎల్స్. లేదు ప్లీజ్ చెప్పండి. కాదు నేను ఏమంటున్నానంటే మే 1st ఉమ్. మన ఇద్దరం ఇదే చెప్పేద్దాం అని దాచుకోవటం ఏంటి మళ్ళీ? లేదు లేదు ఆహా, చెప్పండి. కాదు అంటే నేను సర్ప్రైజ్ ఇస్తాను వెళ్ళి అలాంటివన్నీ లేకుండా అన్న ఇంకేమన్నా ఆ. డిడ్ ఐ మిస్ ద You are బాస్? right, you are perfect. ఇంకేమన్నా మిస్ అయ్యాను? లేదు ఏం miss అవ్వలేదు. లేదు అంటే లేదా కెమెరామెన్ చచ్చిపోతున్నాను నమ్ముకోలేక. అయితే లేదు అంటే ఈసారి తను డెఫినెట్ గా అమ్మా ఏంటిది ఊపిరి తీసుకున్నాను నవ్వి నవ్వి. అయితే ఓకే. సో అది ఎనీవే థ్యాంక్స్ లాట్. మే 1st యాజ్ ఐ సెడ్ మై హోల్ ఐడియా టు డూ అన్ ఇంటర్వ్యూ విత్ అంజలి ఈజ్ మన జనాభాకి, మన ఆడియన్స్కి మే 1st గాయపడి సింహం వస్తుందని తెలియజేయడం కోసమే. అవును. బెదిరించడం, భయపెట్టడం మానేసాను. నా మిగతా ఇంటర్వ్యూస్ కనుక మీరు చూసింటే నేను ఎప్పుడు బెదిరించలేదు. నాకు ఆడియన్స్ని బెదిరించడం లేకపోతే సినిమాల్లో బెదిరిస్తారు. బతిమాలటం అవును, ఆయన అది చాలా తప్పది. అవును. ఇది మీకు కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వడానికి నేను చేసే ప్రయత్నం. దీంట్లో మొన్న రాజు రివీల్ చేసేసాడు ఏంటంటే ఇది స్పూఫ్ కాదు, లేకపోతే సెటారికల్ ఫిల్మ్ కాదు, కానీ కొన్ని సినిమాలలోంచి కొన్ని అంశాలని దాన్ని విచిత్రంగా ప్రజెంట్ చేశాడు మా డైరెక్టర్ కశ్యప్. రైట్. సో అంటే కాపీ కొట్టడం కాదు, ఇన్స్పైర్ అవడం కాదు, లేకపోతే దాన్ని తీసుకుని అవన్నీ కాదు, దాన్ని ఎలా హ్యూమరస్ గా తీసుకొని ప్రజెంట్ చేశాడు. నేను మనీ అనగనగా ఒక రోజు తర్వాత అటువంటి సినిమా చేయలేదని నేను పెట్టుకున్న నా బెంగం తీర్చేసాడు. ఇట్స్ అ వెరీ 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 హిలేరియస్. నాకు పైగా మనీ అప్పట్లో మనీ ఇప్పట్లో జాతిరత్నాలని బాగా పోల్చాడు కూడా రాజు, విచ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో మై డియర్ వలి, వాచ్ ద ఫిల్మ్ ఆన్ May 1st. I will థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ మీ మీకోసం. ఆడియన్స్ అందరికి కూడా May 1st రిలీజ్ అవుతుంది. 1st చూడకపోతే 10th చూడండి, 10th కాకపోతే 15th చూడండి, కుదరకపోతే June 25th చూడండి, కాదంటే July 2nd వీక్లో చూడండి, కాదనుకుంటే బెస్ట్ August 15th కూడా చూడండి. అన్ని రోజులు ఆడుతుంది ఈ సినిమా అని అంత ధైర్యంగా చెప్తున్నాను పిల్ల. అవునండి. Yes. So thank you so very much. Signing off. Thank you so much. Thank you.